తలంపులతో, మనుషుల ఆలోచనలతో, మనుషుల ఉద్దేశాలని తెలిసి దేవుని చిత్తాన్ని ఎరగక ప్రవర్తించే వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటుంది? వాళ్ళకి భయము, కలవరాలు, విచారం. అమ్మో, ఎవరు వస్తారో, ఏ నాయకుడు వస్తాడో, ఎవరు ఎట్లా పరిపాలన చేస్తారో, ఎవరు సేమైపోద్దు, ఆయన వస్తూ బాగుండి, నేను వస్తూ బాగుండి అని భయపడుతూ ఉంటారు. సమస్య వచ్చింది, అందరు సమాజంలోకి వచ్చారు, మందిరంలోకి వచ్చారు, ఉపసించి ప్రార్థన చేశారు, వాళ్ళు విడుదల పొందారు. ఎవరైతే వీళ్ళ మీదకి హాని తలపెట్టాలనుకున్నాడో వాడు నాశనమయ్యారు. వీళ్ళు క్షేమంగా తప్పించబడ్డారు. ఎట్లా తప్పించబడ్డారు? వాళ్ళ చేతుల్లోకి ఏం తీసుకోవాలా? ఉన్న స్వాతంత్ర్యాన్ని వినియోగపరుచుకోవాలా? దేవుని చిత్తానికి అప్పగించుకున్నారు, ఉపసించి ప్రార్థన చేశారు, ప్రభుని వేడుకున్నారు, పశ్చాత్తాపడ్డారు. ప్రార్థన ద్వారా సమస్తం జరిగింది. ప్రార్థన చేయకుండా నువ్వెన్ని చేసినా ఉపయోగం లేదు, వ్యర్థం. కనుక ఈ లోక మర్యాదలను విడిచిపెట్టి త్వరగా రాబోతున్న